హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ 2024 ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్స్ అందరూ చాలామంది ఇందులో నుంచి బైపీసీ స్ట్రీమ్ నుంచి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ చేస్తాం అని ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. ముఖ్యంగా వచ్చేసి కౌన్సిలింగ్ ఎప్పుడు అన్నా అని చెప్పేసి డౌట్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మనమైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. మీరు వెబ్సైట్ ఫాలో అయితే బెటర్. కానీ మీకు కూడా ఒక వేరే దగ్గర నుంచి పుష్ ఉండాలి కదా మీకు మీ యొక్క అడ్మిషన్ కొరకి. అందుకోసమే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. వై బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు మన ఛానల్ అంటే లైక్ నేను ప్రతి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్లో. మీకు కనుక అప్డేట్స్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, తర్వాత వచ్చేసి మళ్ళీ మీకు ఏమవుతుంది, మీకు ఎప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోతాయి. అది కూడా తెలియదు. ఇట్లాంటి చిన్న చిన్నవి తెలుసుకోకుండా ఆన్ టైంకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే మీకు వచ్చే సీట్ అయినా కానీ ఆన్ టైంకి అప్లికేషన్ చేసుకోకపోతే పోతుంది కదా అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ఫ్రెండ్స్. దట్స్ ఓకే, అది వదిలేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే టీజీఈపీసెట్ బి అనే వెబ్సైట్ అయితే మనకి ఇదివరకే స్టార్ట్ అయిపోయింది. దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. మనకి వచ్చేసి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. ఎంపీసీ స్ట్రీమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి మనకి చూసుకున్నట్లయితే నిన్నటితో నిన్న 30th సెప్టెంబర్ 2024తో మనకైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనకి ఎలాంటి డోకా లేదు. ఇప్పుడు ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అయిపోయింది, లైన్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అయితే నోటిఫికేషన్ రానుంది. గత 2-3 months నుంచి చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వస్తుందని ఇప్పటివరకు వెయిట్ చేస్తాం కదా. మనకి లాస్ట్కి అయితే ఈ ప్రాపర్గా చూసుకున్నట్టయితే ఈ వీక్లో మనకి ఫిఫ్త్ లోపు మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ వీక్ సాటర్డే లోపు అయితే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్ అయినా అనేసి అని మీరు అనుకుంటే ఎక్స్పెక్టెడే ఫ్రెండ్స్. కన్ఫర్మ్గా మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వేరే యూనివర్సిటీస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏపీలో వచ్చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ కావచ్చు, కాలేజ్ నారాయణ యూనివర్సిటీ. వీటికి మనం కాల్ చేసి అడగచ్చు. కానీ ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే టీజీఈపీసెట్ వాళ్ళకి ఏంటి అంటే కాల్ చేయడానికి అథారిటీ లేదనమాట. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మన దగ్గర పెట్టారు. వీటికి కాల్ చేసినా కానీ అందుబాటులో లేవని అయితే వస్తుంది. అందుకోసమే మనమైతే టోటల్గా అన్నీ ఎక్స్పెక్ట్ చేసే కొంచెం వేరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకైతే ఈ వీక్లో సాటర్డే లోపు అంటే 5th లోపు అయితే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇందుకొరికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లోనే అందరికి మళ్ళీ చెప్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఫస్ట్ ఫేజ్లోనే మీకు మ్యాక్సిమం ఎన్ని సీట్స్ ఉంటాయో దాంట్లో 100% సీట్స్ నుంచి 99% ఆఫ్ సీట్స్ వచ్చేసి ఫిల్ అయిపోతాయి. మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఛాన్స్ ఉంటుంది అనేసి మీరు అనుకోవచ్చు. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయలేదు, సెకండ్ ఫేజ్కి డైరెక్ట్ వెళ్ళారు. సెకండ్ ఫేజ్కి డైరెక్ట్ వెళ్తే ఫస్ట్ ఫేజ్లో 99% ఆఫ్ సీట్స్ ఫిల్ అయిపోతాయని చెప్పాయి కదా. సెకండ్ ఫేజ్కి వెళ్తే 1% ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. 1% కూడా ఉండడం కష్టమే ఉంటాయి. ఇందులో మీకు మళ్ళీ కొంతమంది లైక్ వాళ్ళ మెరిట్ ఆధారంగా వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ సీట్ వస్తుంది, రాదు. అందుకొరకే చెప్తున్నాను, ఇట్లాంటి చిన్న టిప్స్తో మీరైతే ఈ ఇయర్ అయితే వేస్ట్ చేసుకోమాకండి. ఓకేనా. ఫస్ట్ ఫేజ్లో మోస్ట్ అన్ని సీట్స్ ఫిల్ అయిపోతాయి. రిజిస్ట్రేషన్ ఆన్ టైంకి చేసుకోవాలి. అండ్ కాలేజెస్ యొక్క ప్రియారిటీ కూడా నేను ఆర్డర్ వైజ్ నేను చెప్తా ఉంటాను వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చాక. ఓకేనా ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈ విషయం. ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు. మనకి ఈ వీక్లో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.